హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఇది ఈరోజు వ్లాగ్ చూస్తున్నారు, ట్యూస్డే వ్లాగ్. నేను మీకు పాత వీడియోలో షార్ట్లో మీకు కొన్ని అప్డేట్స్ ఇస్తానని చెప్పాను. ఇది బిఫోర్ సూర్యుడు శివుడి పైన పడే కంటే ముందు చూడండి ఎలా ఉన్నారో శివుడు. సో ఇంకా మీకు ఇంకా ఎలా ఉంటారనేసి చూపిస్తున్నాను. సో పడడానికి ముందు అంతా పూజ అంతా చేస్తూ ఉన్నారు. సో శివుడు పడిన తర్వాత వీళ్ళు మంగళారతి అనేది ఇస్తారు టెంపుల్లో వచ్చేసి. యాక్చువల్లీ ఇది వచ్చేసి చంద్రగ్రహణం నెక్స్ట్ రోజు నుంచి 1 వీక్ వరకు ఉంటుంది. సో ఎక్కడైతే ఈస్ట్ సైడ్ శివాలయంలో ఇది మనం చూడవచ్చు. చూడండి, ఇప్పుడు సూర్యుడు డైరెక్ట్గా వచ్చి శివుడు పైన పడి ఉండే ఫోటోనే మీకు చూపిస్తున్నాను. సో ఇలాగ పడతాడు, అది చూస్తే చాలా అంటే చాలా మంచిది. సో అలాగే మనకి చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం తర్వాత నార్త్ నుంచి సౌత్కి వస్తారు. సో ఆ టైంలో పడతారు ఇలాగా. చూడండి, చూడ్డానికే గూస్ బంప్స్ వస్తాయి, మీరు నమ్మరు. నేను 2 ఇయర్స్ నుంచి పోతూ ఉన్నా, ఇది నా 3rd ఇయర్. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. సో దానికోసం అని చెప్తున్నాను నేను మీకు. ఇన్ కేస్ మీరు ఎవరైనా చెన్నైలో ఉంటే నేను చెప్పే అడ్రస్కి మీరు వచ్చి ఇది మీరు లైవ్లోనే చూడొచ్చు. చెన్నైలో పల్లవరంలో ఉంటుంది. నేను మీకు అడ్రస్ కావాలంటే ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను. సో చూడండి ఎంత బాగా తెలుస్తుందో అక్కడ, ఎంత మంచిగా శివుడు అనేది కనిపిస్తున్నారు. చూడండి ఆ మంగళారతి అంతా ఇస్తుంటే ఎంత ఇదిగా ఉందో. నీడంతా కూడా పడుతూ ఉంటుంది ఫుల్ శివుడికి. 6:50 ఈ టైమింగ్స్ వచ్చేసి ఎంతసేపు పడుతుంది ఏమని అడిగితే 6:15 నుంచి 6:30 దాకా ఉంటుంది. 15 మినిట్స్ అలాగ పడుతుంది. యాక్చువల్లీ ఈ టైంలో వచ్చేసరికి మనకి ఎప్పుడు మీరు గమనించుంటారు 6 గంటలకి మనకి సూర్యోదయం అలా అవుతుంది, అంటే మార్నింగ్ అలా అవుతుంది. సో ఇప్పుడు చూసారంటే 5:30కే మనకి సూర్యోదయం అవుతుంది, అంటే మార్నింగ్ అవుతుంది. మనకి వెలుగంతా బయట చూడొచ్చు మనము. సో 6:15 నుంచి 6:30 లోపల అలా మనకి శివుడి పైన ఈ సన్లైట్ అనేది పడుతూ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను తర్వాత ఇంట్లో నేను పోయేటప్పుడే పూజ అంతా చేసుకొని పోయి ఉన్నాను. తర్వాత మా సిస్టర్ ఇన్లా మురుగని సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి తను మంచిగా పూజ అంతా చేసుకొని ఉన్నింది. సో మళ్ళీ ఈవినింగ్ అంతా వచ్చి నేను పూజ అంతా ఇంట్లో చేసుకొని మంచిగా అమ్మవారిని అలాగే సుబ్రహ్మణ్య స్వామి అందరినీ పూజించుకున్నాను. సో తర్వాత మా శివుడిని చూడండి ఎలా ఉన్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. సో నేను మీకు సూర్యగ్రహణం టైంలో నేను చెప్పున్నాను కుంభరాశి వాళ్ళకి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పి. అలాగే యాక్చువల్లీ నిన్నటి నుంచి ఇంకా మనకి 3 డేస్ చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. కాకపోతే మనకి కొంచెం మంచి జరిగేది కూడా ఉంది. సో అయినంత వరకు మీరందరూ ఎక్కువ గాడ్ని ఎక్కువ ప్రే చేసుకుంటూ మంచిగా ఇచ్చేసుకుంటూ ఉండండి. యాక్చువల్లీ మనది చూసుకున్నారంటే మన రాశి అధిపతి వచ్చేసి శని. మనకి శని వచ్చేసి కొన్ని మంచి చెప్పి మనకి అన్నీ ఏది మనం తప్పులు చేస్తుంటామో వాటికి గైడెన్స్ లాగా ఉంటారు. చూడండి విశాంతి ఎంత బాగా ఇది చేసి తర్వాత అరటికాయ తీసుకొని తింటూ ఉన్నాడు. నాకు అలాగే ప్రవీణ్ కొంచెం ఇచ్చాడు. అలాగే ఇక్కడి నుంచి నేను అయిన తర్వాత ఆఫీస్ నుంచి టెంపుల్కి వెళ్తున్నాను. చూడండి శివుడు ఉన్నారు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు. సో ఏ టెంపుల్కి వెళ్ళాను ఏమో అనేసి నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను. చూడండి ఎంత బాగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.